ఒక కల. ఆ ఒక్క కల కోసం మన దగ్గర ఉన్నదంతా పణంగా పెట్టేస్తాం. రాత్రిని పగలని చూడకుండా, పగలని రాత్రిని చూడకుండా ఒంట్లో ఉన్న శక్తిని అంతా ధారపోస్తాం. ఎందుకంటే ఈ ఒక్క గెలుపు చాలు, ఈ ఒక్క విజయం వస్తే చాలు, నా జీవితం మారిపోతుంది, నా కష్టాలన్నీ తీరిపోతాయి అని మనసులో ఒక బలమైన నమ్మకం. మన ఒంట్లో ఉన్న ప్రతి రక్తపు బుట్టును కూడా చెమటగా మార్చేసి ప్రయత్నిస్తాం. కాని అన్నీ అయిపోయాక చివరికి వచ్చే ఫలితం మనం కలలో కూడా ఊహించని విధంగా ఉంటుంది. గుండె పగిలిపోయేంత నిశ్శబ్దం. ఎప్పుడన్నా అనుభవించారా నిశ్శబ్దాన్ని? నా వైపు నుండి ఏ లోపం లేదు, 100కి 100% కష్టపడ్డాను. అయినా సరే ఎందుకు నాకీ ఓటమి వచ్చింది అని మనసు లోపల కుమిలిపోయిన రోజులున్నాయా? అసలు మనం ఏసే ప్రతి అడుగు మన చేతుల్లోనే ఉందా, లేకపోతే మనల్ని ఒక తోలుబొమ్మలా ఆడిస్తున్న తెరవెనుక ఏదన్నా శక్తి ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడం మొదలుపెడితే జీవితం మనకు తెలిసినట్టుగా అస్సలుండదు. ఈరోజు మనం అలాంటి ఒక శక్తివంతమైన ఆలోచన లోతుల్లోకి, చాలా లోతుల్లోకి ప్రయాణించబోతున్నాం. ఎంత ప్రయత్నించినా ఫలితం మారదు. ఈ మాట వినడానికే చాలా కఠినంగా ఉంటుంది కదా. మన అహాన్ని ఒక సూదిలా వచ్చి గుచ్చుతుంది. ఎందుకంటే మన జీవితాలకు మనమే శిల్పులం అని నమ్ముతాం. మన చేతిరాతను మనమే రాసుకుంటాం అని గట్టిగా అనుకుంటాం. కాని జీవితం కొన్నిసార్లు మన నమ్మకాల్ని బద్దలు కొట్టే పాఠాలు నేర్పుతుంది. ఒక కుర్రాడికదే తీసుకుందాం. దేశంలోనే ఒక పెద్ద కాలేజీలో సీటు సంపాదించాలని తన బాల్యాన్ని మొత్తం త్యాగం చేశాడు. స్నేహితులందరూ సినిమాలకు, షికార్లకు వెళ్తుంటే తను మాత్రం పుస్తకాలతోనే గడిపాడు. పండగలు, పబ్బాలు అన్నీ మర్చిపోయి చదివాడు. తన శక్తికి మించి ప్రయత్నించాడు. కాని చివరికి ఒకే ఒక్క మార్కు తేడాతో తన కల దూరమైపోయింది. ఇప్పుడు చెప్పండి, అతని ప్రయత్నంలో లోపముందా? లేదు. అతని అంకితభావంలో ఏమైనా తప్పుందా? అస్సలు లేదు. మరి ఎందుకలా జరిగింది? ఇంకొక ఉదాహరణ. ఒక మధ్యతరగతి ఉద్యోగి తన జీవిత కాలం సంపాదించిన డబ్బంతా పెట్టి ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. కుటుంబాన్ని కూడా సరిగా పట్టించుకోకుండా రేయింబవళ్లు ఆ వ్యాపారాన్ని పైకి తీసుకురావడానికి కష్టపడ్డాడు. కాని తను అస్సలు ఊహించిన విధంగా దేశంలో వచ్చిన ఒక చిన్న మార్పు అతని వ్యాపారాన్ని పూర్తిగా నాశనం చేసేసింది. అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అతని ప్రణాళికలో లోపమా? అతని నిజాయితీలో లోపమా? లేదు. ఇలాంటి సంఘటనలు మన కళ్లముందు జరిగినప్పుడు, మనకే ఎదురైనప్పుడు ఒక ప్రశ్న మనల్ని నీడలా వెంటాడుతుంది. బహుశా నా ప్రయత్నం సరిపోలేదేమో అని మనల్ని మనం నిందించుకోవాలా? లేకపోతే నా ప్రయత్నంతో ఏమాత్రం సంబంధం లేకుండానే ఆ ఫలితం అనేది ఎప్పుడో ముందే నిర్ణయించబడి ఉందా? ఈ ప్రశ్న మనల్ని ఇంకా లోపలికి తీసుకువెళ్తుంది. ఆలోచించండి. ప్రొద్దున్న లేచిన దగ్గరి నుండి ఈ బట్టలు వేసుకోవాలి, ఈ దారిలో వెళ్ళాలి, పలానా వ్యక్తితో మాట్లాడాలి, ఈ పని మొదలుపెట్టాలి, ఇలా మనం రోజూ 100 నిర్ణయాలు తీసుకుంటాం. ఇవన్నీ మన స్వేచ్ఛతో, మన ఇష్టంతోనే తీసుకుంటున్నామని మనం బలంగా నమ్ముతాం. కాని ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఆలోచిస్తే, కొన్నిసార్లు మనం ఎందుకు ఒక నిర్దిష్టమైన దారిలోనే వెళ్తాం? ఎందుకు అస్సలు అనుకోకుండా, ఏ ప్రణాళిక లేకుండా ఒక వ్యక్తిని కలుస్తాం? ఆ ఒక్క కలయిక మన జీవిత గమనాన్ని ఎందుకు మార్చేస్తుంది? కొన్నిసార్లు మనం వద్దు అనుకున్నా కొన్ని పనులు మన దగ్గరికే వస్తుంటాయి. కావాలని ప్రాధేయపడినా కొన్ని మనకు దూరమైపోతుంటాయి. అప్పుడు అనిపిస్తుంది, నేను ఈ జీవిత నాటకంలో కేవలం ఒక పాత్రధారిని మాత్రమేనా? నా సంభాషణలు, నా ప్రవేశం, నా నిష్క్రమణ అన్నీ ముందే రాసి ఉన్నాయా? మరి ఆ నాటక రచయిత ఎవరు? నన్ను నడిపిస్తున్న కనిపించని శక్తి ఏంటి? ఈ ఆలోచన మనల్ని ఒక అంతుచిక్కని అన్వేషణలోకి నెట్టివేస్తుంది. ఇప్పటిదాకా మనం అడిగిన ప్రశ్నలన్నింటికీ, మనలో జరుగుతున్న ఈ అంతర్మథనానికి, ఈ సంఘర్షణకు సమాధానంలాంటి ఒక వాక్యం ఉంది. అది ఎలాంటి రాజీకీ ఒప్పుకోదు, మనల్ని ఓదార్చడానికి అబద్ధాలు చెప్పదు. జీవితం యొక్క అత్యంత కఠినమైన, అత్యంత శక్తివంతమైన నిజాన్ని మన కళ్లముందు నిలబెడుతుంది. అది మన నమ్మకాలను, మన అహాన్ని, మనం ఈ ప్రపంచాన్ని చూసే విధానాన్ని కూడా సవాలు చేస్తుంది. ఇప్పుడు మనసును పూర్తిగా నిలకడగా ఉంచి ఆ వాక్యం లోతుల్లోకి వెళ్దాం. దానికోసం సిద్ధంగా ఉండండి. ఈ మాటలను ఒక్క క్షణం శ్వాస బిగపట్టి మళ్లీ ఒకసారి మనసుతో విందాం. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా విధి జరిగి తీరుతుంది. దానికి మించిది ఏదీ లేదు. అది జరగాలనుంటే జరిగి తీరుతుంది. అది జరగకూడదనుంటే ఏది చేసినా మారదు. ఇది ఎవరో ఒక వ్యక్తి చెప్పిన మాట కాదు. ఇది కాలం మనకు చెబుతున్న సత్యం. ఈ ఒక్క వాక్యంలో ఈ విశ్వం యొక్క ఒక మూల సూత్రం, ఒక అదృశ్య నియమం దాగి ఉంది. ఇప్పుడు మనమేం చేద్దామంటే, ఈ వాక్యంలో ఉన్న ప్రతి భాగాన్ని విడదీసి దాని అర్థాన్ని మన జీవితాలకు అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి భాగం చూడండి. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా. దీని అర్థమేంటి? విధి అనేది మన ఇష్టాయిష్టాల మీద, మన నమ్మకాల మీద ఆధారపడి పనిచేయదు. అదొక సహజ నియమం. అగ్ని ఎలాగైతే కాలుస్తుందో,
నీరు ఎలాగైతే పల్లానికి ప్రవహిస్తుందో ఇది కూడా అంతే. మనం అగ్నివేడిని నమ్మినా నమ్మకపోయినా చేయి పెడితే కాలుతుంది. మన నమ్మకం ఆ నిజాన్ని మార్చలేదు. విధి కూడా అంతే. నేను విధిని నమ్మను, నా జీవితానికి నేనే సృష్టికర్తను, నా తలరాతను నేనే రాసుకుంటాను అని ఎంత గట్టిగా అరిచినా, ఎంత బలంగా వాదించినా జరగాల్సిన సంఘటన ఆగదు. మన అంగీకారం దానికి అవసరం లేదు. ఇది మన అహానికి తగిలే అతిపెద్ద దెబ్బ. ఎందుకంటే మనమంతా మన జీవితం మన నియంత్రణలో ఉండాలని కోరుకుంటాం. కాని ఈ వాక్యం చెబుతోందేంటంటే మన ఆలోచనల పరిధికి ఆవల మన ఇష్టాయిష్టాలకు అతీతంగా ఒక పెద్ద ప్రణాళిక నిరంతరం అమలవుతూనే ఉందని. ఇక రెండో భాగం, విధి జరిగి తీరుతుంది, దానికి మించిందేదీ లేదు. ఈ మాటలో ఉన్న బరువును, ఆ నిస్సహాయతను ఒక్కసారి గమనించండి. ఇది విధి యొక్క సర్వోన్నతమైన శక్తిని ప్రకటిస్తోంది. మన ప్రయత్నం, మన తెలివి, మన బలం, మన ప్రార్థనలు, మన కన్నీళ్లు ఇవేవి విధి గీసిన గీతను దాటలేవని తేల్చి చెబుతోంది. పురాణాల్లో మనం ఒక కథ వింటూ ఉంటాం. ఒక రాజుగారికి తన కొడుకు ఫలానా రోజున పాము కాటుతో మరణిస్తాడని జ్యోతిష్కులు చెబుతారు. ఆ రాజు తన అధికారాన్నంతా ఉపయోగించి గాలికూడా చొరబడని 7 అంతస్తుల గాజు భవనాన్ని కట్టించి అందులో కొడుకును దాచిపెడతాడు. కాని విధి ఆ రోజున ఒక పండ్ల బుట్టలో దాక్కున్న చిన్న పాము రూపంలో వచ్చి ఆ రాకుమారుణ్ణి కాటువేసింది. రాజు యొక్క సైన్యం, అతని సంపద, అతని అధికారం, ఒక తండ్రి ప్రేమ ఏవీ విధి నిర్ణయాన్ని ఆపలేకపోయాయి. దానికి మించిందేదీ లేదు అంటే ఇదే అర్థం. అది అంతిమమైనది, తిరుగులేనిది, దాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేనిది. ఇప్పుడు చివరిగా అత్యంత కీలకమైన భాగం. అది జరగాలనుంటే జరిగి తీరుతుంది. అది జరగకూడదనుంటే ఏది చేసినా మారదు. ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం దయచేసి గమనించండి. ఇది మన ప్రయత్నాన్ని ప్రశ్నించే మాట కాదు. ఇది మన ప్రయత్నం యొక్క ఫలితాన్ని నిర్దేశించే అధికారం మన చేతుల్లో లేదని చెప్పే మాట. మనం ఒక ఉద్యోగం కోసం ప్రయత్నించవచ్చు, 100 ఇంటర్వ్యూలకు వెళ్ళవచ్చు. కాని ఆ ఉద్యోగం మనకు రాసిపెట్టుంటేనే అది మనకు దక్కుతుంది. ఒకవేళ లేదంటే ఆఫర్ లెటర్ చేతికందే చివరి క్షణంలో కూడా అది చేజారిపోతుంది. ఒక సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి మనం ఎన్నో త్యాగాలు చేయవచ్చు, ఎంతో ఓడ్చుకోవచ్చు. కాని ఆ బంధం మన జీవితంలో కొనసాగాలని లేకపోతే మనం ఎంత గట్టిగా పట్టుకోవాలని ప్రయత్నించినా అది ఏదో ఒక రూపంలో ముగిసిపోతుంది. దీని అర్థం మనం ప్రయత్నం చేయకూడదని కాదు, అస్సలు కాదు. ప్రయత్నం చేయడం మన ధర్మం, మన పాత్ర. కాని ఆ ఫలితాన్ని శాసించడం మన పరిధిలో లేదు. ఫలితం ముందే నిర్ణయించబడి ఉంది. మన ప్రయాణం ఆ ఫలితం వైపే సాగుతుంది, మనకా విషయం తెలిసినా తెలియకపోయినా. సరే, ఇదంతా వినడానికి చాలా బరువుగా ఉంది, కొంతమందికి భయానకంగా కూడా అనిపించి ఉండవచ్చు. నిజమే. మరి ఇంత కఠినమైన నిజాన్ని అంగీకరించి జీవించడం ఎలా? ఒకవేళ దీనిని మనసులోకి తీసుకుంటే మన జీవితం ఎలా మారిపోతుంది? ఇది మనల్ని బలహీనులుగా, నిస్సహాయులుగా చేస్తుందా? లేకపోతే అనవసరమైన భారాల నుండి విముక్తినిచ్చి ప్రశాంతంగా జీవించే మార్గాన్ని చూపిస్తుందా? ఇప్పుడు మనం ఈ సత్యం యొక్క పర్యవసానాలను పరిశీలిద్దాం. ఒకవేళ ఈ ఆలోచనను మనం నిజంగా హృదయపూర్వకంగా అంగీకరించగలిగితే మన జీవితంలో ఒక అద్భుతమైన మార్పు సంభవిస్తుంది. మన భుజాలపై ఏళ్ల తరబడి మోస్తున్న టన్నుల కొద్దీ భారం దానంతట అదే కిందకు దిగిపోతుంది. పిల్లల భవిష్యత్తేమవుతుందోనని అతిగా ఆందోళన చెందడం, జరగని దాని గురించి ఊహించుకుని భయపడటం, గతాన్ని తలుచుకుని పదే పదే బాధపడటం ఇవన్నీ నెమ్మదిగా, చాలా నెమ్మదిగా మాయమవుతాయి. జీవితాన్ని ఒక యుద్ధంలా కాకుండా ఒక నదీ ప్రవాహంలా చూడటం మొదలుపెడతాం. ఈ ప్రవాహంలో మనం చేయాల్సిందల్లా మన పాత్రను ఉత్తమంగా పోషించడమే, ప్రవాహాన్ని ఎదురించడం కాదు. ఎందుకంటే ఆ ప్రవాహం తన గమ్యానికి ఎలాగూ చేరుకుంటుంది. మనలో వచ్చే ఆ మార్పును ఈ స్లైడ్ అద్భుతంగా చూపిస్తుంది. ఉదాహరణకు విజయం తీసుకోండి. ఈ ఆలోచన మనకు తెలియకముందు మనకొక ప్రమోషన్ వస్తే, ఇది నా కష్టం, నా ప్రతిభ, రాత్రింభవళ్లు కష్టపడ్డను కాబట్టి సాధించాను అని గర్వపడతాం. కాని ఈ ఆలోచనను అంగీకరించిన తర్వాత విజయం వచ్చినప్పుడు, ఈ పాత్ర పోషించడానికి నన్నొక సాధనంగా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు, ఇది నాకు జరగాలని రాసి ఉంది అని వినయంతో ఉంటాం. చూశారా, గర్వం స్థానంలో కృతజ్ఞత వస్తుంది. ఇక అపజయం, వ్యాపారంలో నష్టపోతే అంతా నావల్లే జరిగింది, నేను పనికిరానివాడిని, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను అని మనల్ని మనం హింసించుకుంటాం. కాని ఈ సత్యాన్ని గ్రహించాక, ఈ దారి నాకోసం కాదు, బహుశా నాకోసం ఇంతకంటే మంచిదేదో వేచి ఉంది, ఇది జరగకూడనిది అని ఆ ఓటమిని కూడా ప్రశాంతంగా స్వీకరించగలుగుతాం. స్వీయ నిందస్థానంలో అంగీకారం వస్తుంది. ఇక భవిష్యత్తు, దాన్ని మనమే నిర్మించుకోవాలి, ప్రతి ఇటుక మనమే పేర్చాలి అనే ఆలోచన ఎంత ఒత్తిడిని, ఎంత భయాన్ని సృష్టిస్తుంది చెప్పండి.
కాని భవిష్యత్తు అనేది ఇప్పటికే రాసి ఉన్న ఒక పుస్తకం. మనం చేయాల్సిందల్లా రోజో పేజీని ఆసక్తిగా చదవడమే అనుకుంటే ఆ ప్రయాణం ఎంత ఉత్సాహంగా ఉంటుంది. భయం స్థానంలో ఉత్సుకత చోటు చేసుకుంటుంది. ఇక్కడే చాలామందికి ఒక పెద్ద సందేహం వస్తుంది. అన్నీ ముందే రాసి ఉంటే ఇంకా నేను కష్టపడటమెందుకు, అంతా విధి చూసుకుంటుంది కదా అని సోమరిగా కూర్చోవచ్చా అని అడుగుతారు. ఇది ఈ తత్వాన్ని పూర్తిగా అపార్థం చేసుకోవడం. ఈ ఆలోచన మనల్ని సోమరిలుగా మార్చదు. నిజానికి ఇది మనకు అసలైన స్వేచ్ఛను, అద్భుతమైన ప్రశాంతతను ఇస్తుంది. ఒక రైతున్నాడనుకుందాం. అతని బాధ్యతేంటి? భూమిని దున్నడం, విత్తనాలు నాటడం, నీరు పోయడం, కలుపు తీయడం. కాని పంట పండటం, సరియైన సమయంలో వర్షం కురవడం, తెగుళ్లు రాకుండా ఉండటం ఇవన్నీ అతని చేతుల్లో ఉన్నాయా? లేవు. అవి ప్రకృతి చేతిలో లేదా విధి చేతిలో ఉన్నాయి. ఒక మంచి రైతు తన పనిని 100% శ్రద్ధగా చేస్తాడు. కాని ఫలితాన్ని ప్రకృతికి వదిలేస్తాడు. వర్షం పడినా పడకపోయినా అతను ప్రశాంతంగా ఉంటాడు. అలాగే మనం కూడా మన పనిని, మన ధర్మాన్ని పూర్తి అంకితభావంతో చెయ్యాలి. కాని ఆ ఫలితం యొక్క భారాన్ని మన భుజాలపై నుండి దించి విధికి వదిలేయాలి. ఇది బాధ్యతను తొలగించడం కాదు, ఫలితాన్ని యొక్క భారాన్ని తొలగించడం. ఆ భారం దిగిపోయినప్పుడే మనకు నిజమైన శాంతి దొరుకుతుంది. మన ఆశయాలు, మన లక్ష్యాలు కూడా ఒక కొత్త రూపాన్ని తీసుకుంటాయి. సాధారణంగా ఆశయమంటే ఏంటి? ప్రపంచాన్ని మనకు అనుగుణంగా మార్చుకోవాలని ప్రయత్నించడం, దాన్ని నియంత్రించడం. కాని ఈ కొత్త దృక్పథంలో ఆశయమంటే మన జీవిత కథలో మనం ఉత్సాహంగా పాలుపంచుకోవడం. ఒక పర్వతారోహకుణ్ణి తీసుకోండి. పాత పద్ధతిలో అతని ఆశయం శిఖరాన్ని జయించడం, దానిపై జెండా పాతడం. అది నియంత్రణ. కాని కొత్త దృక్పథంలో ఆ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను, ఆ గాలిని, ఆ మంచును, ఆ ప్రకృతి అందాలను అనుభవిస్తూ తన పాత్రను తాను పోషించడమే అసలైన లక్ష్యమవుతుంది. శిఖరాన్ని చేరడమనేది ఆ ప్రయాణంలో ఒక భాగం మాత్రమే. అప్పుడు మన లక్ష్యాలు మనకు భారాన్ని కలిగించవు, బలాన్నిస్తాయి. గెలవాలనే ఆరాటం కంటే ప్రయాణాన్ని ఆస్వాదించాలనే తపన పెరుగుతుంది. ఈ ఆలోచన మనకిచ్చే అతిపెద్ద బహుమతులలో ఇదొకటి. పశ్చాత్తాపమనే జైలు నుండి మనకు విడుదల. మనలో చాలామంది గతాన్ని తలుచుకుని మదనపడుతూ ఉంటాం. అయ్యో, ఆ రోజునే నా మాటనుండాల్సింది కాదు, లేదా ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే నా జీవితం ఇప్పుడు స్వర్గంలా ఉండేది అని బాధపడతాం. కాని ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ గతం జరగాల్సిన రీతిలోనే జరిగి ఉంటే, దాన్ని మార్చే అవకాశం ఎప్పటికీ ఎవరికీ లేకపోయి ఉంటే, అప్పుడు పశ్చాత్తాపానికి అర్థం ఉంటుందా? ఉండదు. గతం ఒక పాఠమవుతుంది, కాని జీవితాంతం అనుభవించే శిక్ష కాదు. మనం తీసుకున్న ప్రతి తప్పుడు నిర్ణయం, మనమెదుర్కొన్న ప్రతి అవమానం, మనని మోసం చేసిన ప్రతి వ్యక్తి, ఇవన్నీ మనల్ని ఈరోజు, ఈ క్షణం ఇక్కడ నిలబెట్టడానికే జరిగాయి. ఈ నిజాన్ని అంగీకరించినప్పుడు గతం యొక్క గాయాలు నెమ్మదిగా మానిపోతాయి. దాని పట్టు మనమీద సడలుతుంది. మనం వర్తమానంలో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోగలుగుతాం. చివరిగా ఈ అతి ముఖ్యమైన ప్రశ్నతో ముగిద్దాం. అంతా ముందే నిర్ణయించబడి ఉంటే, గమ్యం ముందే తెలిసి ఉంటే, ఇంక ఈ ప్రయాణానికి, ఈ కష్టానికి, ఈ ప్రేమకు, ఈ పోరాటానికి విలువేంటి? విలువ గమ్యంలో లేదు, గమనంలో ఉంది. మన గమ్యం పుట్టుకతోనే నిర్ణయించబడి ఉండవచ్చు. కాని ఆ గమ్యాన్ని చేరే దారిలో మనం ఎలాంటి వ్యక్తిగా మారామో అన్నదే ముఖ్యం. ఓటమి ఎదురైనప్పుడు ఎంత ధైర్యంగా నిలబడగలిగాం? విజయం వచ్చినప్పుడు ఎంత వినయంగా ఉండగలిగాం? కష్టాల్లో ఉన్నవారికి ఎంత దయను చూపగలిగాం? మనల్ని ద్వేషించిన వారికి కూడా ఎంత ప్రేమను పంచగలిగాం? ఈ ప్రయాణంలో మనం నేర్చుకున్న పాఠాలు, పెంచుకున్న గుణాలు, పంచుకున్న అనుభూతులే మన జీవితానికి అసలైన విలువనిస్తాయి. కథ ముగింపు ముందే రాసి ఉండవచ్చు, కాని ఆ కథను మనం ఎలా జీవించామన్నదే చరిత్రలో నిలిచిపోతుంది. ఒక్క క్షణం ఆలోచించండి. మీ జీవిత ప్రయాణంలో అసలైన విలువ ఎక్కడ దాగి ఉంది? ఇలాంటి లోతైన ఆలోచనలు మన జీవితాన్ని చూసే విధానాన్ని మార్చగలవు. మళ్ళీ ఇలాంటి ఆలోచనలతో కలుద్దాం.